హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంచన పవన్ విలాగ్స్. మీ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో ఇది వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అండి. ఎలా జరిగిందో కనుక చూడండి. సో ఫస్ట్ టైం నేను చేసుకుంటున్నాను మ్యారేజ్ అయ్యాక. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో నాకైతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో అయితే కనుక చూసేయండి. సో ముందుగా అయితే గుమ్మానికి పూలదండలు కట్టేసి మామిడి మంటలు అయితే కట్టామండి. అమ్మవారిని అయితే కనుక డెకరేషన్ చేసాం. సో వెంకటేశ్వర ముందు కూడా పువ్వులతో అయితే కనుక అలంకరించేసామండి. తర్వాత అయితే కనుక అమ్మవారి ముందు అయితే కనుక మనకి కలసం పెట్టుకుని అయితే కలసం పక్కన మనం ఇవ్వాల్సిన ముత్తైదులకి శారీస్ అండ్ అరటిపళ్ళు ఇంకా మొత్తం అయితే కనుక రెడీ చేసి పెట్టామండి. పంతులు గారు వస్తే కనుక పూజ స్టార్ట్ చేద్దామని. సో ముందైతే కనుక ఇక్కడ కలసం కూడా పెట్టేసాము. అమౌంట్ లక్ష్మీదేవికి డబ్బులు అలా పడేలాగా. సో మొత్తం అయితే ప్రిపేర్ చేసి పెట్టామండి. ఇంకా పంతులు గారు రావడమే ఆలస్యం. సో తర్వాత అయితే కనుక ఫ్రూట్స్ అన్నీ తీసుకుని అమ్మవారికి ఇష్టమైన 5 రకాల ఫ్రూట్స్ అయితే కనుక పెట్టాము. సో కలసం గడి కూడా పెట్టేసేసి ఇవ్వాల్సి మొత్తం జోళ్ళలో అయితే కనుక రెడీ చేసి పెట్టామండి. సో ముందుగా అయితే కనుక కలిసిన దగ్గర పీట పెట్టేసి పీట మీద అయితే కనుక అమ్మవారి ముగ్గేసేసి అమ్మవారిని నిలబెట్టామండి. తర్వాత బియ్యం వేసి బియ్యం మీద అయితే కలసాన్ని పెట్టి కలసంలో కూడా కొంచెం వాటర్ అండ్ పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ వేసి అక్కయితే కొబ్బరికాయ పెట్టేస్తుందండి. పూజ వచ్చేసరికి అక్క నేనైతే కలిపి చేసాం. సో కలిసిన చుట్టూ బొట్లు పెట్టేసేసి అమ్మవారికి అయితే కనుక కలిసిన మీద జాకెట్ పెట్టి చుట్టూ అయితే కనుక మామిడాకులతో డెకరేషన్ చేసి కలిసానికి అయితే కలిసం పెట్టిన జాకెట్ మొక్కి పసుపు కూడా కుంకుమ పెట్టేసింది. కలిసం పెట్టిన జాకెట్కి అయితే పువ్వులు పెట్టి పైన అయితే పువ్వు పెట్టేసేసి అటు ఇటు అయితే కనుక అట్టిపూలు పెట్టి పువ్వులు అయితే పెట్టిందని చుట్టూ డెకరేషన్గా. సో తర్వాత అయితే కనుక బంతిపూలు ఆకులు కట్టిన మాలతో అయితే కనుక కలిసానికి అయితే కనుక మాల వేసింది. తర్వాత వెనక లక్ష్మీదేవికి కూడా పెట్టిందండి. అట్టుపూల జోడు కూడా రెండు పెట్టేశాక మనకి గౌరీదేవిని చేసుకోవడానికి 2 తమలపాకులు వేసుకుని గౌరీదేవిని చేసి గౌరీదేవికి కూడా బొట్లు అన్నీ పెట్టుకుని చక్కగా పువ్వులు అయితే కనుక పెట్టుకున్నాము. తర్వాత అయితే కనుక అమ్మవారి గౌరీదేవికి అక్షంతలు వేసేసి పువ్వులు గులాబీ రేకులు ఉంటాయి కదండి. సో అవి అయితే కనుక ఎక్కువ పెడితే మళ్ళీ కనిపించకుండా ఉంటుంది చెప్పేసి రేకులు అయితే వేసాము. చుట్టూ అయితే కనుక ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవి కూడా అయితే పేర్చాము అండ్ కొంచెం డెకరేషన్ కోసం. సో తర్వాత అయితే కలసం పెట్టాం కానీ కలసానికి అయితే కనుక దూతితో చేస్తారు కదా, ఉత్తరేణి అంటారు. సో అది కూడా కుంకుమతో పెట్టేసాము. తర్వాత అయితే కనుక పీటలు 2 వేసాం కాబట్టి దానికి బంతి పూలతో అయితే కనుక డెకరేట్ చేసాము. సో లుక్ అనేది కొంచెం నీట్గా గ్రాండ్గా కనిపించడానికి. సో డెకరేషన్ కూడా చూడండి ఎంత యూనిక్గా ఉందో. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మొత్తం డెకరేషన్ అంతా మొత్తం పువ్వులు అయితే కనుక అలంకరించేసామండి. కలసానికి చుట్టూ నీట్గా పెట్టాము. తర్వాత ఇవ్వండి ఇలా అయితే కనుక అరేంజ్ చేసి పెట్టాము. తర్వాత అయితే మాకు ఇవ్వాల్సిన బట్టలు ఉంటాయి కానీ అమ్మ వాళ్ళకి మేము అమ్మ వాళ్ళు మాకు ముత్తైదులకి ఇచ్చే బట్టలని లైన్గా పెట్టుకున్నామంటే ఒక ఐడియా కోసం ఎవరికి ఏమి ఇస్తామనేది అంత హడావిడి కాకుండా సింపుల్గా మనకి తెలిసేలాగా. సో శారీస్ అన్నీ అవండి. నేను లాస్ట్లో మీకు ఎవరికి ఏమి ఇచ్చారో కూడా నేనైతే కనుక చూపిస్తాను. సో పంతులు గారు కూడా మనకైతే వచ్చేసారు. సో ఇక్కడ నుంచి అయితే కనుక పంతులు గారు అయితే కనుక మనకి వరలక్ష్మి వ్రతం దేని గురించి చేస్తాము, అసలు ఎందుకు చేస్తాము, ఇన్ని ఇయర్స్ చేస్తే ఎన్ని రూపాయలు తీసుకుంటే మంచిదని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. అదే రూపం మళ్ళీ పూజ చేసి దాచేసుకుంటారు. ఒకటి లేదు ప్రతి ఏడు కొంతమంది ఏం చేస్తారు, కొత్త రూపాయలు కొనుక్కుని పూజ చేసిన తర్వాత అవన్నీ కలిపి ఒక విధిగా చేర్చుకుంటారు. అందుకని మీ విధానాన్ని బట్టి ఒకే రూపు ప్రార్థనలు చేస్తారు. అది ఏట కొత్తగా కొనుక్కుంటారు. 9 సంవత్సరాలు చేయాలి. 9 సంవత్సరాలు 9 రూపాయలు కొనుక్కున్న తర్వాత 9 అవగానే అది చక్కగా చేసుకుని కొంతమంది ఇదిలాగా చేర్చుకుని అమ్మవారి పెద్ద రూపులాగా చేసుకుని మేము నడుచుకుంటాం. అది మీ వీళ్ళు బట్టి చేయాలి. మేము 9 సార్లు చేయాలి వరలక్ష్మి వ్రతం. అంటే మిగిలిన చేయటం కానీ చక్కగా భక్తి శ్రద్ధతో 9 ఏళ్ళు బాగా శ్రద్ధ 5 పోగులు పోయింది. 9 పోగులు. ఇక్కడైతే నేను మా అక్క అయితే కనుక తోరాలు వేస్తున్నామండి చేతికి కట్టుకోవడానికి అండ్ మెడలో కట్టుకోవడానికి ఎన్ని దారాలు వేసి అని చెప్తున్నారు పంతులు గారు. మేమైతే కనుక వేసి ఇక్కడైతే ఫస్ట్ కల్చర్కి అయితే పూజ చేస్తున్నాం. పూజ స్టార్ట్ అవుతుంది కాబట్టి. గంధం అక్షతలు కసిని పసుపు వేసి చెప్పండి. ఓం శివ శివతమా శాంత శాంతతమా మేధ్యతమా అమృత అమృతమాహ అతో దేవావంతనో యతో విష్ణుర్విచక్రమే. ఒక గ్లాసులో ఒక 6-5 ఉంటే చాలు. అందులో గంధం అక్షతలు పసుపు కుంకుమ వేసి తిప్పుకోండి. అతో దైవావంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా
ఇక్కడైతే కనుక పూజ చేసిన తర్వాత ఫస్ట్ దీపారాధన చేయాలి కాబట్టి నేను అక్క అగరత్తులు వెలిగించుకుని అయితే దీపారాధన చేస్తున్నామండి. సో పంతులు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పూజ అంతా. సో మొత్తం చూడండి అక్కడ స్కిప్ చేయకుండా. చాలా బాగా జరిగిందండి మా ఇంట్లో పూజ అయితే కనుక. గంధం రాసి బొట్టు పెట్టి దీపలక్ష్మీ దేవతకి గంధం రాసి బొట్టు పెట్టి పుష్పాలు పెట్టి నమస్కారం. దీపలక్ష్మీ దేవత ప్యో నమః గంధాంధారయామి. దీపలక్ష్మీ దేవత కుంకుమ ద్రవ్యాన్ని సమర్పయామి. గుర్తు చేసుకోండి, ఇక్కడ ఒక అరటిపండు కానీ లేదా బియ్యం పచ్చడి గుర్తు చేసుకోండి. దీపలక్ష్మీ దేవత ప్యో నమః అక్షతాన్ని పుష్పతాన్ని సమర్పయామి. 2 అక్షంలో స్నానం కాలేసుకోండి. उत्तिष्ठतुपदभिदाचाहयते श्यामविरोधेन ब्रह्मकर्म समारभेः। ओम प्रणवस्य ब्रह्मर्षिः परमात्मा देवताः प्राणायामस्य कुटुम्बराव नामधेयस्य यजमानस्य धर्मपत्नीः भवानी धर्मपत्नी समेतस्य यजमानस्य प्रथमसमुद्रस्य पद्मनाभगोत्रोद्भवस्य नागमणिकण्ठ वेङ्कटेश्वरराव नामधेयस्य यजमानस्य धर्मपत्नीः साई रम्या धर्मपत्नी समेतस्य यजमानस्य स्वपुत्रस्य पिल्लल चिरंजीवी निशांत मणिकंठ नामधेयस्य शान्विक साई तुलसी नामधेयस्य सह कुटुंबानां यजमानस्य द्वितीय स्वपुत्रस्य पद्मनाभ गोत्रोद्भवस्य पवन नामधेयस्य यजमानस्य धर्मपत्नीः कांचना धर्मपत्नी समेतस्य यजमानस्य स्वपुत्रस्य चिरंजीवी वंशिक स्त्री नामधेयस्य सह कुटुंबां चप्पडि माम सह कुटुंबस्य क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं मम कुटुंबस्य लक्ष्मी देवता स्थिर निवास योग्यता सिद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थं वर्षे प्रयुक्त श्री वरलक्ष्मी देवता परिपूर्ण अनुग्रह करुणाकटाक्ष सिद्ध्यर्थं वरलक्ष्मी पूजांग अदौ निर्विघ्नेन परिसमाप्यर्थं महागणपति ఆరాధనంచ కలిష్యే అని చెప్పి నమస్కారం చేసుకుని అక్షంతలు పట్టుకుని నేను చెప్పినవో. ఈ 2 అయితే రూపులండి, గ్రామ్ అయితే తీసుకున్నాము అక్క నేను. సో ఈ రూపులకైతే కనుక దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేస్తాము. సో తర్వాత పూజ ఒక కథ అయితే అయిందని తర్వాత నేను అక్క అయితే కనుక టెంకాయలు కొట్టి దేవుడికి అయితే అక్కడ పెట్టేశాము. సో పంతులు గారు అయితే కనుక ఏదో జోక్ వేస్తున్నారు. సో అందుకే నవ్వుతున్నాం అక్కడ. నెక్స్ట్ అయితే కనుక అక్షంతలు తీసుకుని మనం బొట్టు పెట్టుకుని అయితే కనుక దేవుడికి అక్షంతలు వేయమన్నారు. సో ఇక్కడైతే కనుక పూజ జరుగుతుంది. సో ఇక్కడైతే కనుక తోరాలు అయితే వేస్తున్నామండి నేను అక్క కలిపి. సో నాకు ఫస్ట్ టైం కాబట్టి అక్క అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇన్ని వేయాలి ఇలా వేయాలి అని చెప్పేసి. సో నేను చూసి నేర్చుకొని వేస్తున్నాను నేను కూడా. ఒక్కొక్కటి తప్పు అయితే కనుక అక్క వేస్తుంది. ఇంకా సో అక్క అయితే 3 years చేసుకుంది. నాదైతే ఫస్ట్ కాబట్టి కొంచెం ఆలోచించేది నిదానంగా చేసుకుంటున్నాను. సో తర్వాత అయితే తాడు వేసేసాము. దానికి రూపు తెచ్చుకున్నాక అది కూడా వేసి కలశానికి అయితే కనుక వేసాము. కలశానికి ఏంటంటే మనం రూపు తెచ్చుకునేది కలశానికి అయితే వేయాలండి. సో అక్క నేను ఇద్దరు వేసేసాము. వెనకాల అయితే కనుక పంతులు గారు కూర్చొని చెప్తున్నారు మనం వేసిన కలశానికి పూజ చేయమన్నారు. సో బొట్టు పెట్టేసి అక్షంతలు అయితే వేసాము నేను అక్క. నెక్స్ట్ అయితే ఇక్కడ పెట్టేసిన తర్వాత అక్షంతలు వేయమన్నారండి పంతులు గారు. సో పంతులు గారు ఇలా చెప్తే అలా చేయాలి కాబట్టి మనకి ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా జరిగింది. ఇలా చేసిన తర్వాత పుష్పాలంకరణ చేయమన్నారండి. సో అందుకే పుష్పాలు అనేది పెడుతున్నాము. భాస్కరేణ హోం బిల్వ నిలయాన హోం వరారోహాయ హోం యశస్విన్యన హోం సుందరాయ హోం ఉదారాంగాయ హోం హరేణ్యన హోం హేమ. సో అమ్మవారు అయితే కనుక డెకరేషన్ ఇలా చేసామండి. ఎంత కనుల విందుగా ఉందో. సో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే కనుక రూపులు వేసిన తర్వాత కలశం అయితే కనుక ఇలా ఉందండి. సో నాది అక్కది ఇది. సో గౌరీదేవికి కూడా ఇలా అయితే కనుక పూజ చేసాము. నేను ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత అయితే కనుక చల్లని వడపప్పు పానకం కూడా పెట్టామండి అమ్మవారికి ఇష్టమని. సో ఇక్కడ మా వారైతే కనుక లైటింగ్కి లైట్ వెలకట్లేని చెప్పేసి వెనకాల చెక్ చేస్తున్నారు.
సో ఇక్కడ నేను మా అక్క కూర్చుని అయితే కనుక నాకు చెప్తుంది ఇలా ఉంటుంది ఇంకా కాసేపు ఉంటుంది పూజ అనేదిని. సో పంతులు గారు అయితే కనుక వెనకాల కూర్చుని అయితే కనుక చేపిస్తున్నారు మనకి మా బ్యాక్ సైడ్ అనుకోండి. అన్నీ చెప్తున్నారు, స్టోరీ అదే కథలు అయితే చెప్తున్నారండి. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి అని. సో మీరు కూడా వినండి ఇది ఈ వీడియో. పరమేశ్వరుడు చెప్పేట, అమ్మ ఎందుకు లేదు తల్లి, శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఏ స్త్రీలు అయితే చక్కగా క్రతువులు చేస్తూ అమ్మవారి యొక్క అష్టోత్తరనామాలు దక్షిణాది క్రతువులు చేస్తూ ఈ రోజున చెప్పుకున్నటువంటి వ్రత వృత్తాంతమైనటువంటి చారుమతి దేవి యొక్క వర్ణన గురించి వర్ణించేటువంటి ఒక వ్రతం ఉన్నదమ్మా, అదే వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతాన్ని ఎవరైతే చక్కగా భక్తి ప్రపత్తులతో నోచుకుంటారో వాళ్ళకి భర్త గారికి శుశ్రూష చేసి అత్తమామలను చేస్తూ అత్తమామల యొక్క మీ యొక్క పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ ఆదరాభిమానాలు పొందుతున్నావు. నేను నీ చేత పూజ చేయించుకుంటూ నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఉంటామని చెప్పగా ఒక్కసారిగా వాడి ఆనందపడిపోతూ తుళ్ళిపడి లేస్తే మనందరూ కూడా మేలు గడిపి చెప్పిందట మామయ్య గారు, అత్తయ్య గారు, ఏమండి నాకు కల్లో లక్ష్మీదేవి యొక్క సాక్షాత్కారం అయింది. అందుకో మా అందరి యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఎందుకని ఇవాళ రోజు ఏం చేస్తుంది మీ అత్తయ్య గారు, అమ్మ 6 నేను వస్తానని, ఎప్పటికీ ఏం పర్లేదమ్మా మీరేం భయపడ మాకండి, నేను కూడా సహకరిస్తానని చెప్పేసి ఆవిడ కూడా ప్రసాదాలు ఏమండిందో లేదా ఆవిడ తోచిన పని ఆవిడ చేస్తుంది. పంతులు గారు అయితే కనుక కథ అంతా చెప్తుందండి. సో నేనైతే కనుక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇక్కడ డెకరేషన్ అండ్ అమ్మవారు ఎలా ఉందా అని చెప్పేసి. సో చాలా అయితే కానీ చాలా ఉందని లైటింగ్ వేసాకైతే కనుక బాగా అనిపించింది నాకైతే. మా వారు బావగారు అయితే కనుక లైటింగ్ అనేది వేసి డెకరేషన్ చేశారు. సో మేమైతే కనుక నేను మా అక్క కలిపి అయితే కనుక అమ్మవారిని డెకరేట్ చేసుకున్నామని నైట్ అంతా కూర్చుని. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా వచ్చిందండి. సో ఇక్కడైతే కనుక పంతులు గారు మొత్తం కథ అంతా చదివారండి. 7 కల్లా వచ్చారు. 8:30 కల్లా అయితే కనుక పూజ అంతా ముగించేసుకున్నాము. సో నైవేద్యాలు కూడా అయితే పూజ అయిపోయిన తర్వాత పెట్టుకోవచ్చు అని చెప్పారు పంతులు గారు. సో అందుకే ఇక్కడ పూజ అయిపోవచ్చిందండి, లాస్ట్లో ఉంది. అయితే మొత్తం ఫస్ట్ టైం కాబట్టి వివరం మొత్తం చెప్పి పూజ. సో పంతులు గారు చెప్తుంటే నేను అక్కడైతే కనుక చాలా భక్తి శ్రద్ధలతో అయితే కనుక వింటున్నాము. సో కథ అంతా కనుక బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో మా పూజ అయితే కనుక అయిపోయింది. ఇక్కడైతే కనుక ఇంకా చేతులు అక్షంతలు పెట్టుకొని కూర్చున్నాం. పూజ పని అయితే కనుక గౌరీదేవి మీద అక్షంతలు వేసి గౌరీదేవి దగ్గర ఇంకా ఆశీర్వాదం తీసుకుని టెంకాయ కొట్టుకోవడం మనం ఇంకా ఉన్నది మనకి. సో ఇక్కడైతే ఫస్ట్ అక్క పెద్దగోడలు కాబట్టి అక్క అయితే కనుక ఫస్ట్ టెంకాయ కొట్టిందండి. ఆ టెంకాయ ఏమో అసలు మాకు పగలలేదండి. కొట్టి లాస్ట్లో అయితే కనుక అంటే కొబ్బరికాయ చుట్టూ పీచ్ అయితే ఉందండి. సో ఈ పొరపాటు చేయమాకండి. పీచ్ అనేది శుభ్రంగా తీసుకుని అయితే కనుక ఫస్ట్ తీయండి. పీచు తీసిన తర్వాత అయితే కొబ్బరికాయ కొడితే వెంటనే పగిలిద్ది. సో పీచు ఉండటం వల్ల అయితే కనుక కొంచెం లేట్ అయిందండి టెంకాయ పగలడానికి. సో చూస్తున్నారుగా మీరు ఇక్కడే ఇంతసేపు అయితే పట్టింది. సో అక్క అయితే టెంకాయ కొట్టేసి అయితే పీచ్ అంతా తీసేసి దేవుడి దగ్గర అయితే కనుక 2 చెప్పులు అయితే కనుక పెట్టేసింది. అటువైపు అయితే అత్తయ్య గారు కూడా ఏదో హెల్ప్ చేస్తున్నారు అక్కడ. సో ఇద్దరిది అయిపోయింది. సో నెక్స్ట్ అయితే కనుక టెంకాయ కొట్టేసి అక్క అయితే కనుక దండం పెట్టుకుంది. ఏం పెట్టుకున్నావు అక్క అంటే అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకున్నానండి. సో నేను కూడా నెక్స్ట్ టెంకాయ కొట్టేసి అయితే దేవుడికి పెట్టేసి నేను దేవుడికి మొక్కుకుని అయితే కనుక నేను అలాగే సేమ్ అంతేనా అందరూ మనం ఉండాలి, మన ఒక్కళ్ళే బాగుంటే ఏం బాగుంటుంది, అందరూ బాగుండాలండి. సో ఇద్దరం చేసాం కాబట్టి ఇద్దరికైతే కనుక అక్షంతలు వేసేసి గౌరీదేవికి సో 3 చుట్లు అయితే తిరిగేసి దండం పెట్టుకున్నామండి. నెక్స్ట్ అయితే కనుక మా మామయ్య గారు, మా అత్తయ్య గారు వాళ్ళకు కూడా కాళ్ళకు నమస్కరించుకుని పంతులు గారికి కూడా నమస్కరించుకున్నాము. సో నెక్స్ట్ అయితే కనుక నేను మా వారికి బొట్టు పెట్టి మా అక్క మా బావగారు అండ్ నేను మా వారైతే పంతులు గారికి అయితే దక్షిణం ఇచ్చామండి. దక్షిణం ఇచ్చేటప్పుడు అయితే కనుక మీరు పంతులు గారి మాటల్లో వినండి నన్ను ఏమైనా ఆశీర్వదించారో. పుత్ర సంతాన యోగిత ఫలసిద్ధిరస్తు. కొడుకు పుట్టాలని దీవించండి పవన్కి. పుత్ర సంతాన యోగిత ఫలసిద్ధిరస్తు అన్న. సో నాకు పుత్రుడు పుట్టాలని చెప్పేసి అయితే దీవించారు. నెక్స్ట్ మా అత్తయ్య మామయ్య గారు కూడా పంతులు గారికి దండం పెట్టిన. సో పూజ అంతా కంప్లీట్. వంటింట్లో ఏ వంటలు చేస్తున్నా వెళ్ళేపాటికి అయితే కనుక పులిహోరని అత్తయ్య గారు పులిహోర ఎరగ తీసేస్తారు, మామూలుగా చేయరు. సో నెక్స్ట్ ఇక్కడ పులిహోరతో పరవన్నం చేశారు. నానమ్మ అయితే కనుక అత్తయ్య వాళ్ళ అమ్మగారండి. ఆ పక్కన అమ్మ అయితే కనుక మా తోడుకోల వాళ్ళ అమ్మ, నేను అమ్మని పిలుస్తాను. అమ్మ నానమ్మ అయితే కనుక పూర్ణాలు, గారెలు, అప్పాలు అండ్ వంటింట్లో పని అంతా కనుక వీళ్ళిద్దరే చేశారండి ఆ రోజు మాత్రం. సో సూపర్ ఉన్నాయండి టేస్ట్ అయితే. నెక్స్ట్ అవన్నీ అయిపోయినాయి అక్కడ నైవేద్యాల కోసం. నెక్స్ట్ అమ్మ మా తోడుకోలు అయితే కనుక బొట్టు పెట్టి అమ్మను అక్క బొట్టు పెట్టుకుని అయితే అమ్మ అక్కకి ఇవ్వాల్సిన డ్రెస్ అయితే పెట్టిందండి. అమ్మ అయితే అక్క డ్రెస్ తీసుకుంది, 2 డ్రెస్సులు అయితే తీసుకుంది. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత అక్క కూడా అమ్మకి బొట్టు పెట్టి అక్క కూడా అమ్మకి శారీ ఇచ్చిందండి.
ఇక్కడ ఇద్దరికిద్దరు అయితే కనుక వాయనాలు అయితే అందుకున్నారండి. నెక్స్ట్ అయితే కనుక మనం నైవేద్యాలు పెట్టాం కదా అమ్మవారికి, అవి కూడా అయితే అక్క అయితే కనుక అమ్మకి ఇచ్చింది. సో అక్కడైతే కనుక వాయనాలు ఎలా ఇచ్చుకున్నారో కనుక మీరు చూడండి. సో ఇక్కడైతే కనుక మా అమ్మగారు నేనండి. అమ్మ అయితే కనుక ఫస్ట్ నా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గ్రంథం అయితే పెట్టింది. నేను అమ్మకి సేమ్ అలాగే బొట్టు పెట్టి గ్రంథం అయితే పెట్టాను. సో అమ్మ ఇవ్వాల్సిన నాకైతే కనుక అమ్మ శారీ తీసుకుందండి. సో బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత అమ్మ అయితే కనుక నాకు శారీ ఇచ్చారు. సో అది వచ్చేసి మేము ముందుగా శ్రావణ మాసం అయితే కనుక ఫస్ట్లోనే నేను షాపింగ్ చేసిన ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను. సో ఈ శారీ అయితే కనుక పెట్టింది. తర్వాత అయితే ఆమె నన్ను ఆశీర్వదించిందండి. సో ఇక్కడికి అయిపోయిన తర్వాత మా వారైతే కనుక మా మదర్ కోసం అయితే శారీ తీసుకున్నారు. సో పూజ అయితే కనుక చాలా బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా జరిగింది, అనుకోకుండా చేసామండి మేమైతే. అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ నెక్స్ట్ అయితే కనుక నేనైతే కనుక మా అమ్మగారికి అలా కాళ్ళకి పసుపు రాసి సేమ్ ఇలాగా అమ్మ నాకు ఇందాక పెట్టినట్టు బొట్లు అన్నీ పెట్టానండి. మేమైతే శారీ తీసుకున్నాం. సో ఆ శారీ అయితే కనుక ఇచ్చాను. ఇదిగోండి ఇక్కడైతే కనుక చీరపట్టమ్మ చెంగుబట్టమ్మ అంటే కనుక ఇచ్చింది. శారీ ఇచ్చేసిన తర్వాత దీవించేశారు అమ్మ దీవించిన తర్వాత ఇంక నేను మా అమ్మకైతే వాయినం ఇవ్వాలి కాబట్టి వాయినం అయితే ఇచ్చేసానండి. సో ఇందాక ఇవన్నీ అయితే కనుక దేవుడికి ప్రసాదం పెట్టాక అవి అయితే కనుక ఇవ్వాలంట వాయినము. సో ఇక్కడ చెంగులు పట్టుకుని అయితే కనుక నేను అమ్మకి ఇస్తున్నాను కాబట్టి నేను మా అమ్మకి ఇస్తున్నాను. సో ఇక్కడైతే మా తోడుకోళ్ళని అడుగుతున్నాను, అక్క ఇలాగేనా అంటే ఇలాగే ఇచ్చేసేయి అంటే తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో మనం ఫస్ట్ కదా కొంచెం మనకు అంత లేదు. సో ఇక్కడ మా వారు అయితే వాయినలన్నీ ఇచ్చేసిన తర్వాత మా వారు అయితే నాకు బొట్టు పెట్టి నేను మా వారు కలిపి అమ్మవారి మీద అయితే అక్షింతలు పసుపు కుంకుమ అయితే వేసి దండం పెట్టుకున్నాము. సో అక్కడ పూజ అయితే అయిపోయిన తర్వాత నేను మా వారు అయితే కనుక అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పి పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేసి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నామండి. సో ఎప్పుడు మంచిగా ఉండాలని చెప్పేసి నెక్స్ట్ అయితే కనుక మా వారు నన్ను ఆశీర్వదించారు. పూజ అంతా చేసిన భర్త ఆయన అక్షింతలు వేస్తే పూజ కంప్లీట్ అయినట్టు. సో ఆయన అయితే కనుక నా మీద అక్షింతలు వేస్తే నెక్స్ట్ అయితే కనుక బావగారు అక్క సేమ్ అంతే ఇద్దరు దండం పెట్టుకుని అయితే కనుక బొట్టు పెట్టి అక్కకి బావగారు అయితే కనుక అక్షింతలు వేసారు, అక్క మీద ఆశీర్వదించారు. సో మా పూజ అయితే కనుక చాలా బాగా జరిగిందండి. అసలు ఇలా జరిగింది నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా అంటే చాలా బాగా జరిగింది. అమ్మవారి దయ వల్ల అయితే బాగా జరిగిందండి. సో మీ ఇంట్లో పూజలు జరిగిందా కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ కనుక కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.